కోఫరు ఎజ్జులోషను, ఇది ఎజ్జులోషను, జున్నుగడ్డి, ఇవి ఒక 3-4 రకాలు ఉన్నాయండి దీంట్లో. ఈ 3-4 వెరైటీస్ మనకి కటింగ్ చేసి మొత్తం అంతా మార్నింగ్ వేసిన ఫీడ్ అయిపోద్ది కదండి. అయిపోయిన తర్వాత మనం సాయంత్రం అనేది దానా వేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా ఫుల్గా గడ్డే పోస్తామండి. గడ్డి కూడా ఇదిగోండి, మనం అడుగుతున్నారు కదా ఏం పెడుతున్నారని. చూడండి సార్, ఇవే పెడుతున్నాం మనం. కొత్తగా మళ్ళీ మనం వేరుగా ఏం పెడతలేదండి. గడ్డి జాతులు ఇవేనండి, ఒక 4-3 రకాలు ఉంది సార్ మన దగ్గర ఉన్న వెరైటీసే వేస్తున్నామండి వీటికి. ఈ కోఫర్ అయితేనే సివిఎఫ్ మన హర్షిత్ గారు పంపించినాయి సార్ ఇస్తున్నాడు. అది OVF 29, తర్వాత వచ్చి CVF 29 సార్. CVF 29 మనకి ఎజ్జులోషను, జున్నుగడ్డి. ఇంకా వాటి మధ్య నాకు కొంత రకరకాల గడ్లు 2-3 రకాలు వస్తాయి కదండి. అన్నీ కట్ చేస్తామండి. అన్నీ కట్ చేసి వీటికి మనం రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుందండి. గ్రోత్ వైజ్గా అయితే మనకి గ్రోత్ బాగానే ఉంటున్నాయి సార్ యానిమల్స్. గ్రోత్ కానీ ఇంకొకటి కానీ మనకి మనం ఈ 2-3 సంవత్సరాల్లో నేర్చుకుంది కూడా ఇదేనండి. మనం గ్రోత్ వైజ్ ఏంటంటే ఇబ్బంది లేదండి యానిమల్స్కి. సాయి అమ్మా, షాజీ ఇటు నేను కనిపించేటట్టు మనకి ఏంటంటే అండి, గ్రోత్ వైజ్ ఏంటంటే యానిమల్స్ 100% సఫిషియెంట్గా ఉండాలంటే కంప్లీట్గా డ్రై ఫీడ్ ఎక్కువ ఇస్తే మనకి బాగుంటుందండి. కానీ మనం డ్రై ఫీడ్ అనేసరికి మనం ఎక్కువ శాతం అది మనం కొంచెం కష్టం అవుద్దండి. ఏంటి, స్టాల్ ఫీడింగ్లో డ్రై ఫీడ్ అనేది కీ రోల్ సార్. దాన్ని మనం హ్యాండిల్ చేయాలంటే చాలా వరకు కాస్ట్ అనేది కొంచెం డ్రై ఫీడ్ సమకూర్చుకోవడం అదంతా కష్టం. కాబట్టి నేను సమతుల్యత చేస్తున్నాను సార్ ఫీడింగ్ అనేది. డ్రై ఫీడ్ కొంతవరకు పెట్టుకొని మనకి ఈ ఎండు మేతలు, పచ్చి మేతలు ఇవన్నీ కూడా మనం మిక్సింగ్ పెట్టుకుంటున్నాం సార్. మిక్సింగ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ శాతం అంటే యానిమల్ మనం చూడడానికి 100% ఉండకపోయినా కానీ ఒక 65-70% గ్రోత్ అనేది ఉంటుందండి యానిమల్. దానికి సహజంగా మనకి బ్రీడింగ్ ఫామ్లో ఏంటంటే సార్ 90% సక్సెస్ ఫార్ములా ఏంటంటే ఈ డెలివరీ అయిన తర్వాత ఏదైతే మనకి బేబీ ఉంటుందో ఒక తల్లి దాని డెలివరీ తర్వాత ఒక ఖచ్చితంగా 3-4 మంత్స్కి కిడ్ అనేది మనం సేల్ చేసేస్తారండి. అలా సేల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనకి ఎమ్మటే యానిమల్ అనేది అది రీకన్జ్యూవ్ అవుతుంది. నెక్స్ట్ అనేది మనకి ప్రొడక్షన్ అనేది స్పీడప్ ఉంటుంది సార్. కాకపోతే మనం ఏంటంటే ఒక నా ఈ గొర్రెలోకి వచ్చి మనం 2 years అవుతుందండి. గోట్స్ వచ్చి ఒక 6 years నుంచి ఉన్నాం సార్ మనం. మనకి గొర్రెలు మేకలు అయితే ఒక 6 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. గొర్రెలు అయితే మనకి ఎంత అంటే మనం ఎప్పుడు లైవ్ వీడియో తెలియదు కదండి, అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను. కొంచెం అర్థం చేసుకోండి సార్ అందరూ. మన షీప్ అయితే ఏంటంటే అండి ఖచ్చితంగా కిడ్డు మనం తొందరగా సేల్ చేసేస్తేనే మనకి మనం అనుకున్నంత అదే స్పీడప్లో వెళ్తుందండి. లేదు అని అనుకున్నా సరే మనం ఒక 3 months 3.5 months తర్వాత మనం తల్లి నుంచి వేరు చేసేసి తల్లి నుంచి ఖచ్చితంగా వేరు చేసేసి దాన్ని మనం ఒకవేళ 30 kilos చేయాలన్నా చేయొచ్చు. కానీ చాలా శ్రమతో కూడుకున్న పని సార్ అది. ఏది మనం తల్లి దగ్గర నుంచి మనం బేబీని ఎప్పుడైతే మనం సపరేట్ చేస్తామో, సపరేట్ చేసినప్పుడు ఏమవుద్దంటే అండి మనకి జస్ట్ ఒక 20 kilos రీచ్ అయింది అనుకుందాం సార్. యానిమల్ 20 kilos రీచ్ అయిన యానిమల్ 20 kilos రీచ్ అయిన యానిమల్స్ మళ్ళీ గ్రోత్ అనేది కొంచెం వెనక్కి వస్తుందండి. వెనక్కి వచ్చి 15 kilos 12 kilos అలా అయిపోతుంది సార్. అయిపోయి దాని తర్వాత అనేది యానిమల్ అనేది మనకి మనం 30 kilos తీసుకెళ్ళాలన్నప్పుడు చాలా ఎక్కువ టైం అనేది వేస్ట్ అవుతుంది సార్.
ఇప్పుడు పొట్టేళ్ళు పెంచేవాళ్ళు కూడా వాళ్ళు స్ట్రాటజీ ఏంటంటే కనీసం ఆ జత 12,000 13,000 కాదండి. ఇప్పుడు స్ట్రాటజీ ఏంటంటే మా సార్ వాళ్ళ వీడియోస్ కూడా మీకు వేస్తానండి, రేపెల్లుండో లైవ్ వీడియో తీసి వేస్తాను సార్. సార్ వాళ్ళు చేసింది ఏంటంటే యానిమల్ 10,000 పైన పెట్టి మొన్న ఒక 50 యానిమల్స్ తీసుకొచ్చారండి. ఇప్పుడు తెచ్చి ఒక నెల అవుతుంది సార్. ఆ యానిమల్ యావరేజ్గా మొన్న నెల చూసాను సార్ నేను, జత 30,000కి వెళ్ళిపోద్దండి ఒక్క నెల సార్. అంటే యానిమల్ చూడండి ఇంక ఏ రేంజ్లో వాళ్ళు గ్రోత్ చేయగలిగారో. కానీ దానికి మనకి తెలియాల్సింది ఏంటంటే ఫార్ములా కూడా తెలియాలి సార్. ఇక్కడ తీయండి. దానికి ఏంటంటే ఫార్ములా కూడా తెలియాలండి. మామూలుగా యానిమల్ పెట్టేసాం మనం అంటే ఇప్పుడు వాళ్ళు జత 20,000 పెట్టి తెచ్చారు సార్. ఇప్పుడు జస్ట్ ఒక నెల అవుతుందండి తెచ్చి, 30 days 25 to 30 days అవుతుందండి. ఇప్పటికి అది జత వచ్చి మనకి 30,000 చేస్తారు సార్. ఆయన టార్గెట్ జత 40,000 అండి. అది కూడా దశమికి అయిపోవాలనే కాన్సెప్ట్ ఉంది అయింది. మీకు రేపు ఎల్లుండో ఆ వీడియో మీకు అప్లోడ్ చేసి పెడతానండి చూద్దిగానే. మరి ఆ రేంజ్ గ్రోత్ చేయాలంటే ఫీడింగ్ ఫార్ములా కూడా బెస్ట్. ఫార్ములా అనేది బెస్ట్ అండి. దానివల్ల ఏంటంటే మనకి ఎవరు కూడా ఫార్ములా చెప్తారని చెప్పి మనం అనుకోవద్దు, చెప్పరు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు చాలా తక్కువ మంది మాత్రం స్టాల్ ఫీడింగ్ చేస్తున్నారండి. మొత్తం మనం లెక్కెట్టుకుంటే గట్టిగా అంటే 10-20 మందే ఉంటారండి ఎక్కువ స్టాల్ ఫీడింగ్ చేసేవాళ్ళు. లేదు ఇంకా స్టాల్ ఫీడింగ్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు అయితే చాలా తక్కువ మంది అండి, రేరుగా ఉన్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు మనకి చెప్తారు ఖచ్చితంగా. మనం సక్సెస్ అయిన వాళ్ళు ఏం పెట్టారు అనేది మనకైతే చెప్పరండి ఖచ్చితంగా. చెప్తానంటే చెప్పరు సార్, అది నాకు తెలుసు కదండి. నేను ఇప్పుడు సార్ వాళ్ళ దగ్గర యానిమల్స్ కొన్నాను, కంప్లీట్గా 100% ఎవరు చెప్పరండి. ఎందుకంటే చెప్తే ఇంకేముంటుంది సార్, అందరూ పెంచేస్తారు కదండి. దానివల్ల ఏంటంటే చెప్పరు. దీన్ని బట్టి ఏంటంటే జనాలు మ్యాథ్ ఏం పెడుతున్నారు, అవేం పెడతారు, ఏం పెడతారు అని అంటారు. కానీ ఒరిజినాలిటీగా ఏం క్లియర్ ఆఫ్ ఫీడింగ్ అనేది మాత్రం చెప్పరండి. అందరూ కూడా పొట్టేళ్ళే తెచ్చి పెంచి అమ్మేస్తా గల రీజన్ కూడా ఏంటంటే శ్రమ తక్కువ, రెండోది వచ్చి ఏంటంటే తక్కువ టైమింగ్. ఒక 3-4 months మనం వాటిని హ్యాండిల్ చేయగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళకి అనుకున్న రెవెన్యూ వస్తుందండి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు 100 యానిమల్స్ లీడ్ చేశారు అనుకోండి సార్, ఇప్పుడు మన సార్ అంత గ్రోత్ కాకపోయినా కొంచెం తక్కువైనా కూడా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు 10,000 తెచ్చారు, 20,000కి అమ్మితే ఇప్పుడు జత 20,000 పెట్టి తెచ్చారు సార్, 40,000 అమ్ముకుంటే చాలు కదండి. అది కూడా 3-4 months టైమింగ్. ఇందులో ఇంకొకటి ఏంటంటే టీఎంఆర్ దొరుకుతుంది బయట, టీఎంఆర్ పెట్టి పెంచుతున్నారు. మొత్తం ఖర్చులు అన్నీ కూడా క్లియర్గా రాసుకుంటే చాలా తక్కువ మిగులుతాయండి. డబ్బులు మిగలాలని అంటే ఎక్కువ శాతం బయట తిప్పి చేసే వాళ్ళకి మాత్రం డబ్బులు మిగులుతాయి. కాకపోతే దేనికి తగ్గట్టుగా దాని డిసడ్వాంటేజ్ దానికుంటే స్టాల్ ఫీడింగ్ షెడ్లో పెట్టి చేసేటప్పుడు దీని ఖర్చులు ఇవన్నీ లెక్కేసుకుంటే కూడా బయట మేపే వాళ్ళతో పోల్చుకున్నప్పటికీ ఇది కొంచెం ప్రాఫిట్ తగ్గుద్దండి, గ్యారెంటీగా తగ్గుద్దండి.